బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ అక్విజేషన్ నోటీస్ ఇస్తున్నాం. సీడాక్స్ రోడ్డు మీదకి ఎక్కే ఏదైతే బ్యాలెన్స్ ల్యాండ్ 4.5 ఎకరా సుమారుగా అది మిగిలిపోయిందో దానికి రేపు ల్యాండ్ అక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాసెస్ ప్రకారం యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే సీడాక్స్ రోడ్ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కడుతున్నామో గుంటూరు ఛానల్ మీద కడుతున్నాం, అక్కడ దాకా మధ్యలో అక్కడక్కడ ఉంది, ఒకే దగ్గర కాదు, అది అక్కడక్కడ మధ్య లాగుండే వాటికి. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి 7 గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పుల్లింగ్ని మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్రూవ్ తీసుకోవటం, దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ రేపు మంచి రోజని రేపు చేయటానికి నిర్ణయించి ఎండ్రాయి వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.